నమస్తే నమస్తే. ఆత్మ విద్యా విలాసం 4 చదువుతాను. ఇవాళ 5వ శ్లోకం మనం వివరించుకుందాం. ఆదావిదం సకలమేవ జగత్ సదాసీత్ కుంభాదివత్తదను శక్తి యతే పరస్మాత్ ఆకాశవాయు దహనాంబు భువో బభూవః వాత ప్రసక్త సవిలా దివవీచి పూరః. మొదట్లో ఈ సమస్త జగత్తు కుండలు మొదలైన వాటిలా సత్తుగా మాత్రమే ఉండేది. ఆ తర్వాత శక్తి అంటే మాయతో కూడిన పరమాత్మ నుండి, గాలి కొట్టబడిన నీటి నుండి అలలులాగా ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అలా తయారైంది. అంటే కంటికి కనపడని సూక్ష్మ భూతాలులాగా తయారైంది అని చెప్తూ దీని వివరణ తెలుసుకుందాం. 2వ శ్లోకంలో చెప్పినట్లుగా మనోనాశనం సాధిస్తేనే దుఃఖ నివృత్తి. మరి మనోనాశనం ఎలా సాధించాలి? అసలు మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే ఆలోచనలు. ఆలోచనలే మనస్సు. ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయంగా కనబడటం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాలు పదే పదే మనస్సుని రెచ్చగొడుతూ ఉండటం వల్ల బయటికి అవి పిలుస్తూ ఉంటాయి. ఆ విషయాలు రెచ్చగొట్టుతూ ఉండటం వల్ల ఆ విషయాల ద్వారా సుఖించాలి అని మనస్సు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలా మనస్సు తయారవుతోంది. అప్పుడు ప్రపంచం గురించి సరైన జ్ఞానం కలిగితే, అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడిందో తెలిస్తే, ఆ విషయాల యొక్క యథార్థ స్థితి తత్వం తెలిస్తే, ఈ ప్రపంచం పట్ల వ్యామోహం తొలగిపోయి ఆలోచనలు ఆగిపోయి మనస్సు నశిస్తుంది. అసలు విషయం తెలిస్తే కదా మనస్సు పోతుంది. ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మనకి చాలా చాలా ఇష్టమైన స్వీట్ కోవా ఉంది, అందరికీ ఇష్టమే. ఆ కోవా అక్కడ పెట్టారు బాక్స్ లో, ఇంచుమించు 1/2 కేజీ తీసుకొచ్చి పెట్టారు. షుగర్ కొద్దిగా బానే ఉంది, కనీసం ఒక్కటైనా తినచ్చు కదా, పర్వాలేదు వాళ్ళకి అని తీసుకుని తినబోతుంది. అందులో ఇందాక ఏమైందంటే పురుగు మందు ఇంటి నిండా చూడండి, చీమలు, బొద్దింకలు, ఇంకా చెద పురుగులు తిరుగుతుంటే బేగాన్ స్ప్రే లాంటివి కొడతారు కదా, అలా కొట్టినప్పుడు పొరపాటున ఇది ఓపెన్ చేసి ఉంది బాక్స్, దాంట్లో కూడా పడిపోయింది. స్ప్రే చేస్తున్నప్పుడు మనకి తెలియదుగా, లోపల బయట నుంచి వచ్చాము, తిందామని నోట్లో పెట్టుకోపోతుంటే అప్పుడు కొట్టిన వ్యక్తి, ఆ బేగాన్ స్ప్రే అంతటా స్ప్రే చేసిన వ్యక్తి వచ్చి, అయ్యో తినకు, దాంట్లో పురుగు మందు కలిసింది, బేగాన్ స్ప్రే ఉంది, తింటే నీకు మళ్ళీ జబ్బు చేస్తుంది అని ముందు దాని గురించి చెప్తే అప్పుడు మనం తింటామా మానేస్తామా? మానేస్తాం కదా. అలా మనం తినే ముందు దాని గురించి తెలుసుకుంటే అప్పుడు తినాలా వద్దా అని ఆలోచిస్తాం, అంతే కదా. అలాగే ఈ ప్రపంచం గురించి, ఈ సృష్టి గురించి మనకి తెలిస్తే అప్పుడు మన మనస్సును ఎందుకు మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఈ మనస్సు ఎక్కడ తయారైంది, ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతోంది, దీన్ని ఎందుకు ఆపితేనే ఆత్మానుభూతి కలుగుతుంది, అవి మనకి అర్థమవుతాయి. అందుకని పూర్వాపరాలు, సృష్టి యొక్క పూర్వాపరాలు ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ప్రపంచం అంటే ఏంటి అంటే ప్రపంచ, 5ంటితో కూడింది ఈ ప్రపంచం. 5 భూతాలు, 5 పంచభూతాల కలయికతో ఏర్పడింది ఈ ప్రపంచం. అంతేకాదు 5 విషయాలతో కూడింది ఈ ప్రపంచం. 5 విషయాలు, 5 భూతాలు. ఏంటవి 5 భూతాలు అంటే? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. అలాగే 5 విషయాలు అంటే అవి 5 భూతాలు, దాని తన్మాత్రలు. వాటి తన్మాత్రలే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి తన్మాత్రలు. ఈ తన్మాత్రలు అనేవి 5. ఈ 5 తప్ప ప్రపంచంలో ఇంకోటి ఆరోదనేది ఏదీ లేదు. కాబట్టి ఈ ప్రపంచం పంచభూతాల కలయికతో ఏర్పడింది. ప్రపంచంలో ఉన్నది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 విషయాలే ఉన్నాయి. 5 మించి ఇంకేమీ లేవు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? ప్రపంచం ఏర్పడక ముందు కేవలం సత్తు మాత్రమే ఉంది. సత్ అంటే పరమాత్మ చైతన్యం, అదే శక్తి, అదే చైతన్యం. కేవల చైతన్యం మాత్రమే ఉండేది. అంటే నామరూపాలు లేకుండా,
నిరాకారంగా, నిర్గుణంగా, ఆకారం లేదు, గుణాలు లేవు, సర్వవ్యాపకంగా, అంతటా సూక్ష్మాతి సూక్ష్మంగా, కంటికి కనిపించేంత మైక్రోస్కోప్ లో కూడా కనిపించినంత సూక్ష్మాతి సూక్ష్మంగా, స్వయం ప్రకాశంగా, ఇందాక చెప్పుకున్న పద్యంలో చెప్పుకున్న లక్షణాలే ఇవన్నీ అన్నమాట. తనంతట తాను ప్రకాశించే పరమాత్మ చైతన్యం మాత్రమే ఉండేది. ఈ ప్రపంచం ఏర్పడక ముందు, పంచభూతాలతో ఏర్పడక ముందు ఎలా ఉండేది? ఏమీ ఉండేది కాదు. నిరాకారం, ఆకారం లేదు, నిర్గుణం, గుణాలు లేవు, సర్వవ్యాపకం, అంతటా ఉంది. మరి అంతటా ఉంది కదా అని ఏమైనా కనిపించేదా? సూక్ష్మాతి సూక్ష్మంగా, అంటే ఏమాత్రం కంటికి కనిపించకుండా స్వయం ప్రకాశకంగా తనంతట తాను వెలుగుతూ ఉన్న పరమాత్మ చైతన్యం మాత్రమే ఉండేది. దానిలో ఏ భేదాలు లేవు, ఏ వికారాలు లేవు. కేవలం సత్తా. సత్తా అంటే చైతన్యం, అదే శక్తి. సత్తా అన్నా, శక్తి అన్నా, పరమాత్మ చైతన్యం అన్నా అంతా ఒకటి. సత్తా మాత్రమే. దీనిని పురాణాలలో వటపత్ర సాయి అయి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నిశ్చలంగా దీర్ఘకాలం శయనించి ఉంటాడు. మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చెప్తూ ఉంటారు కదా, ఏమైంది? ఆషాఢ శుద్ధ ఏకాదశి కదా, తొలి ఏకాదశి. ఆ రోజే కదా స్వామి విష్ణుమూర్తి వటపత్రి సాయి అయి యోగ నిద్రలోకి వెళ్తాడు. మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి, అదే శయన ఏకాదశి, దీన్ని శయన ఏకాదశి అంటారు, దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ 4 నెలలు కూడా ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే వటపత్ర సాయి మీద ఉంటాడు అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, ఇవన్నీ మనకి చెప్పినవే, ఇంకా ఏమంటారు, ఈ సృష్టి ఏర్పడక ముందు కేవల తామరాకు మీద ఒక చిన్న పిల్లవాడు, పసిబాలుడు అనమాట, నెలల పసిబాలుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ వటపత్ర సాయి, అది తామరాకు మీద కాదది, అది మర్రి ఆకు మీద, మర్రి ఆకు మీద చిన్న బాలుడి రూపంలో ఈ నారాయణుడే కుడి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉన్న వటపత్రి సాయి ఉన్నాడు అని వింటూ ఉంటాం కదా ఈ పురాణ కథలని. మనం చెప్తూ కథారూపంలో చెప్తారు. ఆ తర్వాత గాలిచే కొట్టబడిన నీరు అలలతో నిండినట్లుగా మనకే నిశ్చలంగా ఉందండి నీళ్లు. గాలేస్తే ఏమవుతుంది? ఏం లేదు, మనకు తొట్టిలో కాస్త వెడల్పాటి తొట్టు ఉంది, దాని నిండా నీళ్లు పోసారు. బయట నుంచి చాలా చల్లటి గాలి రివ్వుమని అంటూ వచ్చింది. అప్పటిదాకా కదలని నీరు ఆ గాలికి ఏం చేస్తుంది? కదులుతుంది. మీరు గమనించారా లేదు? ఇప్పుడు నీటి తొట్టెలు లేవు, కానీ మన చిన్నప్పుడంతా ఊళ్ళలో నీటి తొట్టెలే కదండి. చెరువులో కూడా ఏంటంటే నిశ్చలంగా ఉంటుంది. అదే గాలి కొడుతున్నప్పుడు ఏమవుతుంది? ఆ నీరు ఇలా 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 కదులుతుంది కదా. అలాగే నీటితో గాలి కొట్టబడినప్పుడు ఆ నీరు కదలటమే అలలు. చెరువులో కూడా చిన్న చిన్న అలలు ఉంటాయి, సముద్రంలో పెద్ద పెద్ద అలలు ఉంటాయి. కానీ అలలంటే గాలితో నీటి కదలికలు, గాలిచే వచ్చిన నీటి కదలికలే ఆ అలలన్నమాట. అలా గాలితో కొట్టబడిన నీరు అలలతో నిండినట్లుగా శక్తితో కూడిన పరమాత్మ నుండి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. ఈ సత్తా నుంచే, పరమాత్మ నుంచే, శక్తితో కూడిన పరమాత్మ నుంచే ఈ 5 పంచభూతాలు ఏర్పడ్డాయి. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించలేదు, నిశ్చలంగా ఉంది, మనమేం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే గాలి వీచినప్పుడు నిశ్చలంగా ఉన్న నీటిలో సంచలనం కలిగి అలలు ఏర్పడతాయి. మామూలుగా అయితే నీటిలో కదలికలు లేవు, గాలి వల్ల మాత్రమే కదలికలు వస్తాయి. ఆ కదలికలే అలలుగా ఏర్పడతాయి. దాంతో మన దృష్టిని ఆకర్షిస్తాయి ఆ అలలు. అలాగే కేవల సత్తా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించలేదు. ఏమీ లేనప్పుడు, కేవల పరమాత్మ ఉన్నప్పుడు మన దృష్టిని, అంటే అక్కడ ఏమీ లేదు, ఆ సత్తా నుంచి మన దృష్టిని ఆకర్షించడం అనే మాటకు అర్థం ఏంటంటే మనం చూడలేదని కాదు, అక్కడ ఏమీ లేదు అని. ఇక్కడ పదాలను మనం సామాన్యంగా రాసిస్తూ ఉన్నా కూడా మనం ఇలాంటి వాటిని జాగ్రత్తగా, అప్పుడు నేనున్నానా, కేవల సత్తా ఉన్నప్పుడు మన దృష్టిని ఆకర్షించలేదంటే నేను అప్పుడున్నానా నా దృష్టిని ఆకర్షించడానికి అని గబుక్కుని అనుకుంటాం. కాదు, అప్పుడు ఏమీ లేదు అని అర్థం.
కేవల పరమాత్మ చైతన్యం తప్ప ఏమీ లేదు. ఆ సత్తా నుంచి పంచభూతాలు వచ్చినప్పుడు అవి అనేక గుణాలతో ఉండి అప్పుడు మన దృష్టిని ఆకర్షించాయి. అంటే అవి అనేక విధాలుగా విడిపోయాయి. అక్కడి నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది? పరమాత్మ నుంచి పంచభూతాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, అలలులాగా బయటకు వస్తున్నాయో అప్పుడు మొదలైంది సృష్టి. అయితే పరమాత్మ నుంచి పంచభూతాలు ఎలా వచ్చాయి? శక్తితో కూడిన పరమాత్మ వల్ల. శక్తితో కూడిన పరమాత్మ వల్ల. అంటే నిజంగా పరమాత్మ అకర్త, ఏమీ చేసేవాడు కాదు, కేవలంగా ఉండేవాడు. మరి అలాంటి పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి? ఒకవేళ ఆయన పంచభూతాలను సృష్టిస్తే ఆయన అకర్త ఎలా అవుతాడు? పరమాత్మ పరమాత్మగా ఎప్పుడు అకర్తే, ఏమీ చేసేవాడు కాదు. పరమాత్మ అయితే ఏమి చేసేవాడే కాదు. ఆయన సృష్టి చేసేవాడు కాదు, సృష్టి చేయాల్సిన అవసరము ఆయనకి లేదు. మరి ఎవరికి ఉంది అవసరం? పరమాత్మకైతే సృష్టి చేసే అవసరం లేదు, అలాగే సృష్టి చేసేవాడు కూడా కాదు. మరి అవసరం ఎవరికి ఉంది? మనకే ఉంది, పరమాత్మకి లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడి నుంచే మనకి కథ మొదలవుతుంది. కథ అంటే మన కథ మొదలవుతుందండి. సమిష్టి వాసనలతో కూడిన మాయ పరమాత్మను ఆశ్రయించింది. సమిష్టి వాసనలు, అన్ని జీవుల యొక్క వాసనలు. నా వాసనలు అయితే వ్యష్టి వాసన, నా ఒక్కదానివి. అందరివి కలిపితే సమిష్టి వాసన. ఈ సమిష్టి వాసనలనే మాయ అంటారు. సమిష్టి వాసనలనే మాయ. ఈ మాయే కారణ శరీరం. మనకి మాయే కారణ శరీరం అన్నమాట. ఆ తర్వాత వస్తుందండి మన సూక్ష్మ శరీరం, మన కారణ శరీరం, మన స్థూల శరీరాలు ఎలా ఏర్పడ్డాయో అక్కడ ఏర్పడేటప్పుడు చెప్పుకుందాం. ఈ సమిష్టి వాసనలతో కూడి ఉన్న మాయ పరమాత్మని ఆశ్రయించింది. ఈ సమిష్టి వాసనలు ఎక్కడివి? గత కల్పంలో, అంటే గత సృష్టిలోని జీవుళ్ళవి. జీవుళ్ళంటే మనమే. అంటే కల్పం పూర్తయి, కల్పం ఎంతకాలం ఉంటుందో, సృష్టి ఎంతకాలం ఉంటుందో, ప్రళయము అంతే కాలం ఉంటుంది. ప్రళయ కాలంలో మొత్తం అంతా లయమైపోయి, లయమైపోయినప్పుడు ఈ జీవుళ్ళు ఏమైపోయారు? అక్కడ మన తోటలో ఉన్న మొత్తం అన్ని కూడా మనం తీసేస్తున్నాం. తీసేసేటప్పుడు ఏం చేసాం? ఎండిపోయిన బెండకాయలు, చిక్కుడుకాయలు, ఎండిపోయినవన్నీ ఉన్నాయి కదా విత్తనాలు. ఆ విత్తనాలన్నిటినీ సేకరించి ఒక డబ్బాలో పోసేసుకుని మన ఇంటి ముందున్న ఖాళీ, మన ఇంటి పక్కన ఒక పక్కన ఖాళీ స్థలం ఉంటే దాన్ని దున్ని తవ్వి దాంట్లో కాస్త ఎరువు మట్టి అంతా వేసి బాగా దున్ని నీళ్లు పెట్టి కొత్త మొక్కలు వేస్తాను చూసారా? కొత్త మొక్కలు ఎలా వేస్తాం? అదంతా శుభ్రం చేసి వేస్తాం. అలా ఆ మొక్కల నుంచి మనం సేకరించడం, ఏం సేకరించాము? తోటకూర గింజలు, బెండకాయ గింజలు, వంకాయ గింజలు, అలాగే టమాటా విత్తనాలు, కనకాంబరం విత్తనాలు, బంతి విత్తనాలు. పూర్వం ఉండేది బంతి పువ్వులు దాచితే బంతి మొక్కలు వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. కానీ అలా అన్ని రకాల విత్తనాలు సేకరించి ఒక చోట భద్రపరచాలి. అలా ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాత ఆ విత్తనాలు ఇలా చిమ్మితే ఏ విత్తనం భూమిలో పడితే ఆ మొక్క వస్తుంది. అలాగే ఈ ప్రళయ కాలంలో జీవుల యొక్క వాసనలు, కర్మఫలాలు విత్తన రూపంలో, బీజ రూపంలో ఉండిపోయి, అవి సమిష్టి వాసనలు. అంటే అర్థమవుతుందా? మనందరివి. అంటే మనం ఇప్పటి వాళ్ళమా? ప్రతి యుగంలోనూ, ప్రతి కల్పంలో, ప్రతి ప్రళయంలో మనమే ఉన్నాం. విత్తనాలు జీవించి ఉంటున్నాం. శరీరాలు వదిలేస్తే బీజ రూపంలో ఉండిపోతుంది. మళ్ళీ విత్తనాలుగా మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు పుట్టామో ఇప్పుడు అర్థమైందా మనకి? మన కోట్ల సార్లు అసలు ఆ లెక్కలేదండి. మనం పుట్టి ఇప్పటికి ప్రతి కల్పంలో పుడుతున్నాం, ప్రళయంలో దాక్కుంటున్నాం, మళ్ళీ కల్పంలోకి వస్తూ పుడుతున్నాం, ప్రళయంలో దాక్కుంటున్నాం. అలా అస్తమానం కల్పంలో, ప్రళయంలో ఇదే పని మనకి. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు జన్మించాయో మనకి లెక్కకు మిక్కిలిగా జన్మించాము. 84 లక్షల జీవరాశుల్లోనూ జన్మించాం, మానవులుగాను జన్మిస్తున్నాం. ఈ వాసనల రూపంలో, సమిష్టి వాసనల రూపంలో, బీజ రూపంలో ఉండిపోయి ప్రళయ కాలంలో అవి నిక్షిప్తమై ఉంటాయి.
మళ్ళీ కల్పం ప్రారంభించినప్పుడు అదే చెప్తుంది. ఆ శక్తితో కూడిన ఈ సమిష్టి వాసనలతో కూడిన ఈ మాయనే శక్తి అంటారు. ఈ సమిష్టి వాసనలు అందరి సమిష్టి వాసనలు ఉన్నాయి కదా, వీటిని దాన్నే శక్తి అంటారు. ఆ శక్తే మాయ. మాయ అంటే ఏంటి? మనందరి సమిష్టి వాసనల యొక్క శక్తి, అదే మాయ. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మాయా ఈ క్వశ్చన్ అడిగితే ఏమోనండి అని మర్చిపోకూడదు. సమిష్టి వాసనలతో కూడి ఉన్న మాయ పరమాత్మని ఆశ్రయించి ఉంటుంది. నోట్ చేసుకోండి. చెప్తున్నాను. సమిష్టి వాసనలతో కూడి ఉన్న మాయ పరమాత్మని ఆశ్రయించి ఉంటుంది. ఈ సమిష్టి వాసనలన్నీ గత కల్పం, కల్పం అంటే సృష్టి అన్నమాట. కల్పం అన్నా ఇక్కడ సృష్టి అన్నా ఒకటే. గత కల్పంలోని జీవుళ్ళవి. ఈ వాసనలన్నీ, సమిష్టి వాసనలన్నీ ఎక్కడివి? గత కల్పం అంటే గత సృష్టిలోని జీవుళ్ళవి. ఈ సమిష్టి వాసనలతో కూడిన మాయని శక్తి అంటారు. ఈ మాయకే ఇంకొక పేరు శక్తి. ఈ సమిష్టి వాసనలే, సమిష్టి వాసనలతో కూడిన ఈ మాయనే శక్తి అంటారు. ఇప్పుడు ఆ శక్తితో కూడిన పరమాత్మని ఈశ్వరుడు అంటారు. కొత్త పేరు అంటే కొత్తగా మనకి ఇప్పుడు కొత్త విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమిష్టి వాసనలతో కూడిన పరమాత్మ నుంచి సృష్టి ఏర్పడుతుందని చెప్పుకున్నావా? ఎవరు చేస్తున్నారు? ఎవరు అంటే ఈ సమిష్టి వాసనలతో కూడిన ఈ శక్తితో కూడిన పరమాత్మని ఈశ్వరుడు అంటారు. ఈ సృష్టి చేస్తున్నది, చేయాల్సిన అవసరం పరమాత్మకి ఏమీ లేదు. పరమాత్మతో కూడిన, శక్తితో కూడిన పరమాత్మ, శక్తి లోపల ఏర్పడింది కదా, సమిష్టి వాసనలే మాయ, దాన్నే శక్తి అంటారు. ఆ శక్తితో కూడినవదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికే సృష్టి చేసే శక్తి చేయటం కానీ నిజంగా పరమాత్మకి ఎటువంటి సృష్టి చేయాల్సిన అవసరం లేదు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరమాత్మకి సృష్టి చేయాల్సిన అవసరం లేదు. జీవుళ్ళన్నీ కూడా, సమిష్టి వాసనలన్నీ కూడా ప్రేరణ ఇస్తున్నాయి. ఏది కావాలి? సృష్టి కావాలని. ఆ ప్రేరణని బట్టి, ఆ శక్తిని బట్టి పరమాత్మ ఏం చేస్తున్నాడు? శక్తితో కూడిన పరమాత్మకి అతనే ఈశ్వరుడు. ఆయన ఆ పరమాత్మే ఈ సృష్టిని చేస్తున్నాడు. కాబట్టి పంచభూతాలు సమిష్టి వాసుల ప్రేరణ వల్లే, ఈ శక్తి వల్లనే సత్తా నుండి ఏర్పడ్డాయి. పంచభూతాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఈ సత్తా నుంచి. సత్తా అంటే పరమాత్మ, శక్తి అంటే మాయ. సత్తాకి శక్తితో కూడిన సత్తా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన సమిష్టి వాసనలన్నీ కలిపితే అదే మాయ, అదే శక్తి. అవన్నీ ప్రేరణ కలగజేస్తూ సత్తాతో కూడి ఉన్న, శక్తితో కూడి ఉన్న సత్తాతో ఈ పంచభూతాలు అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే ప్రేరణ కలగజేసే లోపల నుంచి. పిల్లలు చూడండి, బయటకు వెళ్దాం, బయటకు వెళ్దాం, అమ్మ ఎంతసేపు ఇంట్లో ఉంటాం, బయటకు వెళ్దాం పీకు తినేస్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఎంత పనున్నా పని ఆపేసి చేతులు కడుక్కుని ఆ కొంగు కింద దోపుకుని, కుచ్చుళ్ళు కిందకు దోపి ఆ కొంగు తుడుచుకుని బయటికి చెప్పులు వేసుకుని రా నాన్న బయటికి తిరిగేసి వద్దామని అమ్మ అంటుంది కదా. అమ్మకేం పని లేదు బయటకు వెళ్ళటానికి. పిల్లవాడు రోజంతా ఇంట్లో ఉండి ఆడుకుని అమ్మ బయటకు వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం అని పేచీ పెడుతుంటే అమ్మ ఏం చేస్తుంది? తీసుకెళ్తుందా? అలా అదనమాట. అదే శక్తి, అదే మాయ. ఆ ప్రేరణ కలుగజేస్తున్నాయి అన్నమాట పరమాత్మకి. అప్పుడు ఈ సృష్టి అనేది చేస్తున్నాడు. సృష్టి చేసేది ఈశ్వరుడు. సత్తాతో కూడి ఉన్న, శక్తితో కూడి ఉన్న సత్తాని ఈశ్వరుడు అంటారు. ఎందుకంటే ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకోలేదనుకోండి, మళ్ళీ అంతా మొదటికి వచ్చేస్తాం, సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది అని. మనందరి యొక్క సమిష్టి వాసనలే, మళ్ళీ చెప్తున్నాను, మనందరి యొక్క సమిష్టి వాసనలే ఈ మాయ. ఈ మాయే శక్తి. ఆ శక్తితో కూడి ఉన్న పరమాత్మనే ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడే సృష్టిని చేసేది. ఆ ఈశ్వరుడు నుంచే, ఈ శక్తి నుంచే పరమాత్మలో ఆ లోపల ప్రేరణ కలగజేసి
పంచభూతాలుగా బయటకు వచ్చింది. అది పంచభూతాలు సమిష్టి వాసనల ప్రేరణ వల్లే సత్తా నుంచి ఏర్పడుతున్నాయి. పరమాత్మ నుంచి పంచభూతాలు ఏర్పడిన విధం తైత్తరీయోపనిషత్తులో ఇంకొద్దిగా బాగా వివరించారు. తస్మాత్ తస్మాద్వా ఏతస్మాత్ ఏతస్మాత్ ఆత్మానః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః ఆభ్య పృథివీ. మనకి తత్వబోధలు కూడా వచ్చినట్టుంది. తైత్తరీయోపనిషత్తులో కూడా, అన్ని ఉపనిషత్తుల్లో కూడా కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. అన్నిట్లలో కూడా చాలా ఉపనిషత్తుల్లో కలుస్తూ ఉంటాయి. అలాంటి ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడటం కూడా గాలిచే కొట్టబడిన నీటి నుంచి అలలు ఏర్పడినట్లు అని ఉపమానం చెప్తున్నారు. ఇక్కడ కొద్దిగా మనం వివరణ చెప్తున్నాం. సృష్టి ఎంతకాలం ఉంటుందో ప్రళయం కూడా అంతే కాలం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సృష్టి గురించి. ప్రళయంలో అందరి సమిష్టి కారణ శరీరాలు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టి, ఏ రూపంలో ఉంటాయి? బీజ రూపంలో ఉంటాయి. మనందరి సమిష్టి కారణ శరీరాలు బీజ రూపంలో ఉంటాయి. జీవుల యొక్క కారణ శరీరాల అన్నిటిలోనూ అనుభవాలు పొందాలి అనే ప్రేరణ లోపల నుంచి కలుగుతుంది ఈ జీవుళ్ళకి. అప్పుడు ఆ ప్రేరణ కోసమే సృష్టి చేయాల్సి వచ్చింది. జీవుళ్ళ యొక్క ప్రేరణ కోసమే. ఈ ప్రేరణ లోపల నుంచి కలుగుతూ ఉన్నప్పుడు ఏంటి, మళ్ళీ భూమి మీద జన్మించాలి అని. జన్మించాలంటే ముందు పరమాత్మ కదా అక్కడ. ఈ ప్రేరణ అనేది అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే శక్తి, అదే మాయ. ఈ మాయతో కూడిన ఈ శక్తి ప్రేరణ కలుగజేస్తోంది. అప్పుడు పరమాత్మ దీని నుంచి పంచభూతాలుగా అక్కడి నుంచి ఏర్పడ్డాయి. పరమాత్మ నుంచి నీటిలో అలలులాగా వస్తాయి. పరమాత్మ పంచభూతాలను సృష్టించవలసిన అవసరం నిజంగా లేదు. సృష్టి చేయాల్సిన అవసరం పరమాత్మని ఆశ్రయించుకున్న మాయ, గత కల్పంలోని సమిష్టి కారణ శరీరం యొక్క మాయ వలనే ఈ శక్తి అనేది ఏర్పడింది. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగా గుర్తుండటం కోసం అన్నమాట. మనం మాయ, శక్తి, పరమాత్మ, సమిష్టి కారణ శరీరాలు అంటే మర్చిపోతాం. దీన్ని ఒకదాన్ని ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటేనే మనకి సృష్టి ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. సూక్ష్మ పంచభూతాలు తన్మాత్రలుగా ఏర్పడతాయి. ఇలా తన్మాత్రలుగా అంటే మొట్టమొదట ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా సూక్ష్మ తన్మాత్రలుగా ఏర్పడతాయి. ముందుగా అవి కంటికి కనిపించే స్థూలభూతాలుగా ఏర్పడవు. ముందుగా ఏర్పడివి తన్మాత్రలు ఏర్పడతాయి. తన్మాత్రల నుంచి అప్పుడు స్థూలభూతాలుగా ఏర్పడతాయి. అంటే గాలిచే కొట్టబడిన నీటి నుంచి అలలు ఏర్పడినట్లుగా అని ఉపమానం చెప్తున్నారు. అంటే అలలు నీరే. అలల్లో కూడా ఉన్నది నీరు తప్ప ఇంకేం కాదు, ఇంకేమీ కాదు. నిశ్చలంగా ఉన్న నీరు కదలిక వల్ల అలలు ఏర్పడ్డాయి. అలాగే పంచభూతాలు పరమాత్మ తప్ప మరి ఇంకేమీ కాదు. పంచభూతాలు అన్నా కూడా అందులో ఉన్నది పరమాత్మ. ఇంకొకసారి వెనక్కి వెళ్దాం. అలలలో ఉన్నది నీరే, సముద్రపు నీరే కదా అలలు. అలల్లో ఉన్న నీరే సముద్రపు నీరే అయినట్లుగా ఈ పంచభూతాలలో కూడా ఉన్నది పరమాత్మే. తనలోంచి పంచభూతాలుగా బయటకు వచ్చినా కూడా అవి కూడా పరమాత్మే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. పంచభూతాలు కూడా పరమాత్మ తప్ప మరింకేమీ కాదు. పంచభూతాలు కూడా పరమాత్మ తప్ప మరింకేమీ కాదు. ఈ ఒక్క వాక్యం నోట్ చేసుకోండి. దీని మీద మనం చిన్న డిబేట్ పెట్టుకుందాం. డిబేట్ అంటే డిబేట్ కాదు, దీన్ని వివరించుకుందాం. దీన్ని వివరించుకుంటే మనం ఇంకొద్దిగా పరమాత్మ సాధన మనం చేయగలం. నోట్ చేసుకోండి. పంచభూతాలు పరమాత్మ తప్ప మరింకేమీ కాదు. రాసుకున్నారా? అక్కడ రాసుకున్నామండి. అంటే పంచభూతాలు అంటే ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తున్నాయి కదా. కంటికి కనిపించటానికి ముందు సూక్ష్మ రూపంలో తన్మాత్రలుగా ఏర్పడ్డాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా. అంటే తర్వాత అవి స్థూలభూతాలుగా ఏర్పడ్డాయి. అవి ఎలా ఏర్పడ్డాయి మనం తర్వాత చెప్తాం.
ఇప్పుడు ఈ భూమిని చూస్తే ఈ భూమి ఎవరు? పరమాత్మే. మన సాధన ఇక్కడ పంచభూతం కట్టి సాధన. ఈ సాధనలో భూమి పరమాత్మ. తెల్లారు లేస్తే మనం కాలు పెట్టేది పరమాత్మ మీద. అందునుంచే కదా ఏర్పడింది. తెల్లవారి పొద్దున్నే మనం మొహం కడుక్కుంటాం, నీరు. నీరు పరమాత్మ. అక్కడి నుంచి నీటిని ఉపయోగించుకోవటం మొదలు పెడతాం కదా, మొహం కడుక్కోవటం దగ్గర నుంచి. ఆ నీటిని పరమాత్మ స్వరూపంగా భావించడం. ఆ తర్వాత అగ్ని. మన ఇంట్లో మనకి వంట చేసే వంట బ్రాహ్మణుడు ఎవరు? అగ్నిదేవుడు. మొట్టమొదటిగా మనం తెల్లవారు లేస్తూనే ఎప్పుడైతే ఫస్ట్ స్టవ్ వెలిగిస్తామో అప్పుడు ఆ అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రూపంలో, అది రూపం, అది కూడా రూపమే. భూమి రూపమే, నీరు రూపమే, అగ్ని రూపమే. ఈ రూపంలో మా ఇంట్లో పరమాత్మ నువ్వు నెలకొని ఉన్నావు. నీటి రూపంలో ఉన్నావు, భూ రూపంలో ఉన్నావు, అగ్ని రూపంలో ఉన్నావు. మా అందరి ఆకలి తీర్చే అగ్ని రూపంలో ఉండి తెల్లవారకుండా వంట బ్రాహ్మణులాగా మా ఇంట్లోకి వచ్చి, ఈ కుటుంబంలోకి వచ్చి వంట చేస్తున్న వంట బ్రాహ్మణుడైన అగ్నిదేవుడికి నా తొలి నమస్కారం. అంటే మన సాధనలండి ఇప్పటి నుంచి మనం చేయాల్సింది. అలాగే చల్లగా, అసలే వేసవి కాలం, వేసి అక్కడ బయటకు వెళ్తాం, తలుపు తీసి బయటకు వెళ్తే చల్లటి గాలి తగులుతుంది ఒంటికి. తెల్లవారి పొద్దున కదండి మనం ఇప్పుడు చెప్పుకున్నది. ఆ గాలికి ఒక నమస్కారం. పరమాత్మ, నువ్వు చంటి బిడ్డని అమ్మ ఎత్తుకున్నట్లుగా, అమ్మ ఒళ్ళో ఉన్నట్లుగా నా చుట్టూత నువ్వే నన్ను అలుముకుని ఉన్నావు. అంటే నేను పసిబిడ్డలాగా నీ ఒళ్ళో ఉన్నాను. గాలి రూపంలో ఉన్నది, వాయు రూపంలో ఉన్నది పరమాత్మ. అంతటా ఖాళీ స్థలం అంతా ఉన్నది పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ అంటే ఎక్కడున్నాడు? ఆకాశంలా ఖాళీ స్థలంలో ఉన్నది పరమాత్మ. అంటే నిరంతరం పరమాత్మను తలుచుకోవటానికి ఈ పంచభూతాలను మనం ఆధారంగా చేసుకుని వాటితో మనం అలా మాట్లాడుకుంటూ ఉదయాన్నే ఉన్నప్పుడు పరమాత్మతో ఆ రోజంతా ఉన్నట్లుగా ఫీల్ అవుతాం, గుర్తు చేసుకుంటాం. ఈ సాధన చేయగలమండి. కొత్త సాధన కాదు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్లున్నాం. సరే, ఓకే, మళ్ళీ గుర్తు చేసుకుందాం. పంచభూతాల రూపంలో మంచినీళ్లు తాగేటప్పుడు అది పరమాత్మ. మీరు ఏదైనా ఒక సంకల్పం చేసి మంచినీళ్ళు తాగండి. ఒక సంకల్పం చేసి మంచినీళ్లు తాగండి, మీ లోపల ఆ సంకల్పం నెరవేరుతుంది. ఇంత దివ్యమే. ఆ దివ్యత్వాన్ని నా లోపలికి తీసుకుంటుంది. ఆ దివ్యత్వాన్ని నా లోపలికి తీసుకున్నాను. ఏదైనా సరే దివ్యం అనే మాటను ఉపయోగించుకుంటూ చేస్తూ ఉంటే మనం కూడా దివ్యమైన పరమాత్మే. దివ్యం అంటే పరమాత్మ చైతన్యం. ఈ సాధన మనకి ఇంకొద్దిగా, సాధకులు అంటే ముముక్షులైన మనకి ఈ సాధన ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నుంచి చేద్దామా? భూమాతకి నమస్కారం. అమ్మ, నీ మీదే నేనున్నానమ్మా. అమ్మ దగ్గరే ఉన్నాను, అమ్మ ఒళ్ళోనే ఉన్నాను, పరమాత్మతోటే ఉన్నాను నిరంతరం. నీరు పరమాత్మ. స్నానం చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, వంట చేసుకుంటున్నా, మొహం కడుక్కుంటున్నా, దేనికైనా నీరే కదా. ఆ నీరు పరమాత్మ. అగ్నిదేవుడు, వంట చేసే అగ్ని. మన ఇంట్లో ఇంచుమించుగా వంట అంటే అగ్ని. వంటకి తప్ప మనం ఇప్పుడు ఏమి కొవ్వొత్తులు, ఇంకా దేవుడి దగ్గర పెట్టే దీపం, దేవుడి దగ్గర దీపం వెలిగించు, ఆ అగ్ని కూడా, ఆ దీపంలో అందులో ఉన్నది కూడా, జ్యోతిలో ఉన్నది కూడా పరమాత్మ. అలా ప్రతి దాంట్లో. అలాగే తలుపు తీసి బయటకు వెళ్ళగానే చల్లని గాలి, ఫ్యాన్ గాలి కాదులే అన్నది, ఏసీ గాలి, ఫ్యాన్ గాలి కాదండి. బయటికి వెళ్దాం, తలుపు తీసి బయటకు వెళ్ళగానే రివ్వుమని చల్లటి గాలి మన చుట్టూ ముట్టేస్తుంది. చంటి బిడ్డని, నెలల బిడ్డని తల్లి అలా పొదువుకున్నట్లుగా మనల్ని పరమాత్మ అలా దగ్గరకు తీసుకున్నాడు వాయువు రూపం. అలాగే మన చుట్టూతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ ఆకాశ రూపం. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఉంటామో మన లోపల చాలా పొరలు పొరలు ఇంకా ఉన్నాయి కదండి. మనకి అరిషడ్ వర్గాలు మనలో ఉండిపోయాయి కదా, అవన్నీ కూడా చాలా మందంగా ఉన్నాయండి. ఇప్పుడే కాదు, ఎన్ని కల్పాల నుంచో, ప్రళయాల నుంచి కదా మనం వస్తున్నాము. మరి అవన్నీ కరగద్దా? అందులో ఈ పంచభూతాల సాధన మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో
గుర్తుపెట్టుకు చేయటం కష్టమేం కాదు, గుర్తుపెట్టుకు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ పొరలు పొరలుగా మందంగా మందపాటి పొరలుగా కట్టి ఉన్న ఈ మన లోపలి అక్కర్లేనివన్నీ కూడా, మన సాధనకి అడ్డు వచ్చే అవరోధాలు కలిగించేవన్నీ కూడా తొలగిపోయి. ఓకే అండి, అందుకోసం అంటాను. దీన్ని చేద్దాము, ఈ రోజు నుంచి చేద్దాం. పంచభూతాలు పరమాత్మ తప్ప మరేమీ కాదు, అందుకే నోట్ చేసుకోమన్నాను. ఇది దీనికోసం. నిశ్చలంగా ఉన్న పరమాత్మ వాసనలతో కూడిన మాయ యొక్క ప్రేరణ వల్ల, పరమాత్మ అయితే నిశ్చలంగా ఉంటాడు, మరి మాయ సమిష్టి వాసనలు. వాసనలు అంటే ఇక్కడ సమిష్టి వాసనలు, మనందరి సమిష్టి వాసనలతో కూడిన మాయ యొక్క ప్రేరణ వల్ల పంచభూతాలుగా ఏర్పడ్డాయి. అది భావం. అంటే పరమాత్మే ఆకాశ రూపంలో, పరమాత్మే ఆకాశంలో వాయు రూపంలో, పరమాత్మే అగ్ని రూపంలో ఇలా ఏర్పడ్డాయి పంచభూతాలు. వాటి తన్మాత్రలు వచ్చాయి. మరి ఆ తన్మాత్రలకి ఇది మాయ కదా, మాయకి ఇంకా ఏముంటాయి? 3 గుణాలు ఉంటాయి. గుర్తుందా మీకు? రజోగుణం తమోగుణం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం, 3 గుణాలు ఉంటాయి. తండ్రి పరమాత్మ, మరి తల్లి ఈ మాయ. తండ్రి పరమాత్మ క్షేత్రం అన్నమాట, తల్లి ఈ మాయ. అంటే మనం తల్లి పోలికలు ఎక్కువగా ఉంటే మనకి ఆ 3 గుణాలు ఉన్నాయి. పరమాత్మకైతే 3 గుణాలు లేవు. ఇదంతా కూడా మనం తత్వబోధన తెలుసుకున్నాం. మొదట్లో ఈ జగత్తంతా కొండలు మొదలైన వాటి వల్లే సత్తుగా ఉండేది అని చెప్పిన వాక్యం గురించి మళ్ళీ విచారం చేద్దాం. కొండలు మొదలైన వాటి వల్లే అంటే కొండలు మొదలైన మట్టిలా ఉండేది. మొట్టమొదట కొండ రాలా. కొండ ఏ రూపంలో ఉండేది? కొండ రావడానికి ముందు మట్టిలాగా ఉండేది. అలాగే ఈ నామరూప జగత్తంతా మొదట్లో సత్తాగా ఉండేది. కొండ కాకముందు మట్టి రూపంలో. అలాగే ఈ నామరూపాలు ఏవి లేనప్పుడు మొట్టమొదట ఉండేది సత్తా. సత్తా అంటే పరమాత్మ, కేవల పరమాత్మగా ఉండేది. ఈ జగత్తంతా పంచభూతాల కలయికతో ఏర్పడింది. ఎప్పుడైతే మాయ ఏర్పడటం, సమిష్టి వాసనల నుంచి మాయ నుంచి ఆ మాయతో కూడిన పరమాత్మే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని, ఆ పరమాత్మ నుంచే పంచభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఎప్పుడైతే ఏర్పడ్డాయో వాటితో ఈ జగత్ ఏర్పడింది. ఈ జగత్తంతా కూడా ఈ పంచభూతాలతోటే ఏర్పడింది. కాబట్టి జగత్తుకు ముందు పంచభూతాలే ఉన్నాయి. జగత్తుకి ముందు పంచభూతాలు, పంచభూతాలకు ముందు పరమాత్మ. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఒక్కొక్క స్టెప్ వెనక్కి వస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది. ఈ జగత్తు, కనిపించే జగత్తుకు ముందే ఉంది పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలు ఏర్పడటానికి ముందే ఉంది ఇంకొద్దిగా మధ్యలో చిన్న చరిత్ర ఉంది. మనందరి సమిష్టి కారణ శరీరాలు, సమిష్టి వాసనలు. పంచభూతాలకి ముందన్నీ ఏముంది? సమిష్టి వాసనలు, అవే మాయ, అదే శక్తి. అది పరమాత్మతో కలిసి అప్పుడు పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాల నుంచి ఈ జగత్తు ఏర్పడింది. ఇంతవరకు అర్థమైందా? లోపల ప్రేరణలు కలగజేసి పరమాత్మ నుంచి ఈ పంచభూతాలు, ఇవి సమిష్టి వాసనలు, మనందరి బీజ రూపంలో ఉన్నవన్నీ కూడా అలా పిల్లలు ఏడిపించినట్లుగా బయటికి పోదాం అని పిల్లలు ఏడిపిస్తే తల్లి పరిమాణకు బయటికి వెళ్ళినట్లుగా పరమాత్మ ఈ సమిష్టి వాసనల నుంచి లోపల ఆ ప్రేరణ వస్తున్నప్పుడు దాని నుంచి ఈ పంచభూతాలని ఫస్ట్ తయారు చేశాడు. అంటే వచ్చే ఆ పంచభూతాల నుంచి అప్పుడు ఈ జగత్ అనేది ఏర్పడింది. ఈ పంచభూతాలు ఏర్పడక ముందు పంచభూతాలు ఏర్పడటానికి కారణమైన కేవల సత్తా మాత్రమే ఉండాలి. ఇది ఈ విషయం శృతి వాక్యాలు సమర్థిస్తున్నాయి. ఏమని? ఆత్మావాయుధం ఏకమేవాగ్ర ఆసీత్. ఈ ప్రపంచం సృష్టికి పూర్వం ఒక ఆత్మగా ఉండేది. ఆత్మగా అంటే పరమాత్మగా అని అర్థం. ఇక్కడ ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, పరమాత్మ అన్నా ఒకటే. పేర్లు కన్ఫ్యూజ్ అయినా ఇబ్బంది పడద్దు. ఇది ఎందులోది? ఈ వాక్యం ఋగ్వేదంలోని ఐతరీయోపనిషత్తు. ఇప్పుడు చెప్పుకున్నది ఋగ్వేదంలోని ఐతరీయోపనిషత్తు. ఇంకా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? సదేవ సౌమ్యే దమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం.
నామరూపాలతో కూడిన ఈ జగత్తు సృష్టికి పూర్వం ఏకమై అద్వితీయమైన సత్తు మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ జగత్తు ఏర్పడటానికి ముందు ఏకమైన రెండవదంటూ ఏదీ లేని సత్తు అంటే పరమాత్మ. పరమాత్మ మాత్రమే. ఇది సామవేదంలోని చాంద్యోగ్యోపనిషత్తు తెలియజేస్తోంది. ఆత్మైవేదమగ్ర ఆసీత్. సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉంది. ఆత్మ అంటే పరమాత్మ అన్నమాట. ఇది శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. ఎన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయో చూడండి, శృతులు. దీన్ని బట్టి మొదట్లో కేవల సత్తా, ఏకము, అద్వయము. అద్వయం అంటే రెండోదేం లేదు, ఉన్నది ఒకటే. ఆయన పరమాత్మ మాత్రమే నిశ్చలంగా ఉండేది. కల్పాదిలో, కల్పాది అంటే సృష్టి ప్రారంభంలో గత సృష్టిలోని జీవుల యొక్క సమిష్టి వాసనలతో కూడిన మాయాశక్తి యొక్క ప్రేరణతో ఆ పరమాత్మ నుంచి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు, సూక్ష్మ తన్మాత్రలు ఏర్పడ్డాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు తన్మాత్రలు అంటే. పంచభూతాలు తన్మాత్రలు అంటే ఒకదానికి కూడా తెలుసు కదండి. ఆకాశానికి శబ్దము, తర్వాత వాయువుకి 2, ఆకాశానికి ఒకే ఒక్క గుణం శబ్ద గుణం, వాయువుకి 2 గుణాలు శబ్ద, స్పర్శ. ఇవి 2 గుణాలు వాయువుకి. ఏమైనా నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకో. ఇంతకుముందు మనం తత్వబోధన తెలుసుకున్నట్టున్నాం. ఆకాశానికి ఒకే ఒక గుణం శబ్ద గుణం, వాయువుకి 2 గుణాలు శబ్ద, స్పర్శ. అదే కదండి, మన ఒంటికి చర్మం కదా, వాయువు చర్మానికి కదా, అది చర్మం కాబట్టి స్పర్శ. రెండు గుణాలు. మూడవది అగ్ని. అగ్నికి 3 గుణాలు శబ్ద, స్పర్శ, రూప. శబ్దం అంటే అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు శబ్దం వస్తుంది దానిలోంచి. దానికి శబ్ద, స్పర్శ. ఆ వేడి మన శరీరానికి తగిలితే వేడి తెలుస్తుంది కదా, సెగ. దానికి ఒక రూపం ఉంటుంది, పైకి, కిందకి, పక్కకి వెళ్తున్నట్లు. అందుకని అగ్నికి 3 గుణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప. 4వదైన నీటికి 4 గుణాలు ఉన్నాయి. శబ్దం ఉంది, పైనుంచి నీళ్లు పడుతున్నప్పుడు శబ్దం వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదండి, వర్షం శబ్దం వస్తుందా? స్పర్శ తెలుస్తుంది కదా మన వంటి మీద పడుతున్నప్పుడు. రూపం ఉంది కదా దానికి. రసం, రస. 4వ గుణం శబ్ద, స్పర్శ, రూప, రస అనే 4 గుణాలు నీటికి ఉన్నాయి. 5 గుణాలు భూమికి ఉన్నాయి. దానికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధ అంటే వాసన. ఈ 5 కూడా భూమికి ఉన్నాయి. ఇవి సూక్ష్మ తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, సూక్ష్మ తన్మాత్రలు ఏర్పడ్డాయి. పరమాత్మ అకర్త, ఏమి చెయ్యదు కాబట్టి ఆయన సృష్టి చెయ్యలేదు. పరమాత్మ కాదు సృష్టి చెయ్యలేదు. అయితే మాయ చేత ఆవరించబడిన పరమాత్మ ఈశ్వరుడై, తన నుంచి వేరై ఈశ్వరుడై ఈ పంచభూతాల సృష్టి చేయడం జరిగింది. మాయ నుంచి, మాయ అంటే చెప్పుకున్నాం, సమిష్టి వాసనలన్నీ కలిపితే మాయ. ఆ మాయ నుంచి పరమాత్మని లోపల నుంచి ప్రేరణ కలగజేస్తే అక్కడి నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ సృష్టి చేసింది ఎవరు? ఈశ్వరుడు. ఆ సృష్టి చేసింది ఈశ్వరుడు. మాయ చేత ఆవరించబడిన పరమాత్మే ఈశ్వరుడై ఈ పంచభూతాల సృష్టి చేయటం జరిగింది. దీనిలో పరమాత్మకి ఎలాంటి కర్తృత్వం లేదు, ఆయనేమి చేయలేదు. పరమాత్మకైతే కర్తృత్వం లేదు. ఆయన అకర్త, అభోక్త, ఆయన అసలు ఏమి చేసేవాడు కాదు. తనలోంచి వచ్చిన ఈశ్వర తత్వం అది మాత్రమే సృష్టి చేసింది. ఇలా ఏర్పడిన పంచభూతాలు ప్రకృతి. ఈ మాయకే ఇంకొక పేరుంది, ప్రకృతి. మాయకే మరొక పేరు ప్రకృతి. ఈ ప్రకృతి ఏంటంటే వాసనలు. ప్రకృతి అంటే ఇంకొక అర్థం వాసనలు అని కూడా. అదే కదా సమిష్టి వాసనలు.
ప్రకృతి అన్నా మాయ అన్నా ఒకటే. ఈ రెండిటికి ఏంటంటే సమిష్టి వాసనలు. ఈ మాయ అనే తల్లి వల్ల, పరమాత్మ అనే తండ్రి వల్ల జన్మించినవి ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలన్నింటిలో కూడా పరమాత్మ చైతన్యమే ఉంది. దీనికి సాధన చెప్పుకున్నాంగా మనం ఇందాక. తెల్లవారు లేచిన తర్వాత మనం ఈ పంచభూతాలతో ఎలా సాధన చేయాలో చెప్పుకున్నామా? అదే పరమాత్మ చైతన్యం ఈ పంచభూతాల్లో ఉంది. మాయ యొక్క 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు 3 కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఈ పంచభూతాల నుంచి ఈ నామరూపాలతో కూడిన జగత్ అంటే ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగిందో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకి పరమాత్మ నుంచి, పరమాత్మ అయితే ఏమి చేయడు, సత్తా, కేవల సత్తా. మన సమిష్టి వాసనలన్నీ కలిపి లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తూ, అప్పుడు మాయగా శక్తిగా, మాయా శక్తి రెండూ ఒకటి. శక్తిగా లోపల నుంచి ప్రేరణ కలుగజేస్తున్నప్పుడు పరమాత్మలోని ఈశ్వర తత్వం శక్తితో కలిసి ఈ పంచభూతాలని వచ్చాయి. పంచభూతాలు సూక్ష్మభూతాలుగా, అవే తన్మాత్రలుగా ముందొచ్చాయి. ఆ తర్వాత పంచభూతాలుగా, ఆ పంచభూతాలతో ఈ జగత్తు మొత్తం, ఈ విశ్వం అంతా కూడా సృష్టి జరిగింది. ఆ సృష్టి ఎలా జరిగిందో సృష్టి క్రమం తర్వాత శ్లోకంలో చెప్తున్నాను. ఇవాళ చెప్పుకున్న శ్లోకంలో అర్థమైందండి? చాలా లోతుగా ఉంటుంది. కేవల సత్తా, సత్తా నుంచి సూక్ష్మ పంచభూతాలు, వాటి నుంచి జగత్ వచ్చింది. మాయ అంటే శక్తితో కూడిన పరమాత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయ కలిస్తే మాయకి 3 గుణాలు. పరమాత్మ అంటే పరమాత్మ చైతన్యం, మాయకి 3 గుణాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నవే వివరణ. అజ్ఞానంతో కూడిన పరమాత్మే జీవుడు, మాయతో కూడిన పరమాత్మే ఈశ్వరుడు. 5వ శ్లోకం అండి, రేపు చెప్తాం. ఇందులో తత్వబోధనలో నేర్చుకున్న పంచీకరణం అన్ని కూడా ఇందులో వస్తాయి. బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడు, బ్రహ్మ సృష్టి ఎలా జరిగింది, పరమాత్మ నుంచి బ్రహ్మ ఉద్భవించడం, అవన్నీ కూడా ఇందులో 5వ శ్లోకంలో వస్తాయి. 5వ శ్లోకం మనం రేపు చెప్తాం.